ఆ అమరావతి, ఆ ఆంగన ఛానల్ వారికి, ఈ సృష్టిని నడిపించే మహిళారాణులందరికీ ఈ సౌందర్య లహరి తరపున, ఈ మహిళామణి రాణి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మా తులసి మాతండి. ఈ రాణిని చూశారు కదా, ఈ రాణి యొక్క రాజమందిరాన్ని కూడా చూడాలి కదా. రండి, మా రాజమందిరాన్ని చూపిస్తా. ఇది మా రాజమందిరం అండి, ఇది మా సింహద్వారం అండి. రండి, లోపలికి పోదాన్ని, వచ్చేయండి. రండి రండి, ఇదే మా రాజమహల్ అండి. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. నేనైతే మహిళలను పంచభూతాలతో పోలుస్తాను. నాకైతే పంచభూతాల్లో ఉన్న ఈక్వల్ క్వాలిటీస్ మన మహిళల్లో నాకు కనబడతాయండి. ఇప్పుడు పంచభూతాలను తీసుకుంటే భూమికున్న ఓర్పు, ప్రేమ మన మహిళల్లో నాకు కనబడుతుంది. అలాగే గాలికున్న కదలిక మన మహిళల్లో ఉంటుంది. అలాగే అగ్నిలో ఉన్న సాహసం, నేర్పరి, వెలుగు అనేది మన మహిళల్లో మనకు కనబడుతుంది. ఆకాశంలో ఉన్న సమానత మన మహిళల్లో కనబడుతుంది. అలాగే నీటిలో ఉన్న స్వచ్ఛత అనేది మన మహిళల్లో మనం చూడవచ్చు. ఇంతకన్నా ఏం చూస్తామండి? ప్రపంచంలో పంచభూతాల శక్తి ఎలాగో ఈ సృష్టిలో స్త్రీ శక్తి అలాంటిది. రోల్ మోడల్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎంతో మందిని చూసుంటారు, కలిసి ఉంటారు, చదివి ఉంటారు, విని ఉంటారు. కానీ ఎంతమంది ఎన్ని చూసి, ఎన్ని చదివి, ఎన్ని విన్నా కూడా మొట్టమొదట కళ్ళు తెరిచింది మాత్రం తన అమ్మ ఒడిలోని. అంటే ఫస్ట్ చూసింది తన అమ్మనే. తన తండ్రి ఎవరని చెప్పేది కూడా తల్లే. కాబట్టి తల్లే ప్రతి మనిషి యొక్క రోల్ మోడల్ తల్లే అవ్వాలి. నాకైతే తల్లి రోల్ మోడల్. అలాంటి తల్లి కోసం ఒక చిన్న ప్యారడీ సాంగ్ చేశాను, అది మీకోసం పాడి వినిపిస్తాను, వినండి. ఎక్కడో పుట్టి మెట్టింటికి వచ్చి నీ వంశాన్ని మోసేది మహిళే కాదా, 9 నెలలు నిన్ను మోసేనయ్యా, తనకి నచ్చనివన్నీ నీకోసం చేసేనయ్యా, చిన్ని చిన్ని బాధే నీ నవ్వులతోనే మరిచి, అందమైన లోకం నీ కనుల ముందుంచి, పాడు కళ్ళు చూడకుండా పైటనే కప్పేసి, తన ఒడిలోనే నీకు ప్రపంచాన్ని చూపించి, నా పేరువై, నా దేహమై, నా బంధమై నువ్వు పుట్టావులే, నన్ను అమ్మని చేశావులే. ఓకేనా? నా ఈ పాట మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, మన పిల్లలందరికీ స్త్రీని ఎలా గౌరవించాలనే విషయము, మగపిల్లలకి, ఆడపిల్లలకి మనం ఎలా గౌరవించాలనే విషయాన్ని బాధ్యతగా మనం వాళ్ళకి నేర్పించాలి. ఈ బాధ్యతను మీరందరూ సక్రమంగా నిర్వహిస్తారని కోరుకుంటూ మన మహిళామూర్తులందరికీ నా తరపున సెల్యూట్.